యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027 లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. లండన్ లో యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అవి కాస్త హింసాత్మకంగా కూడా మారాయన్నమాట. మా దేశానికి విదేశీయులు రావద్దు, ముఖ్యంగా ముస్లిం ఇమిగ్రెంట్స్ రావద్దు అని చెప్పి అక్కడ దాదాపు 1,00,000 మందికి పైగా వీధిలోకి వచ్చారు. అక్కడ యాంటీ ఇమిగ్రేషన్ ఫార్ రైట్ యాక్టివిస్ట్ టామీ రాబిన్సన్ వీటన్నిటిని ఆర్గనైజ్ చేశారనమాట. దాదాపు 1,00,000 మందికి పైగా లండన్ వీధిలోకి వచ్చి మాకు ఇమిగ్రెంట్స్ వద్దు, మా దేశం మాకు కావాలి, మా కల్చర్ మాకు కావాలి, మా సమాజంలో ఆర్థికంగా సాంస్కృతికంగా మేమంతా మిస్ అయిపోతున్నాం, మా దేశం మాకు కావాలి, మా బ్రిటన్ మేము రీక్లెయిమ్ చేస్తున్నాం అని చెప్పి పెద్ద పెద్ద నినాదాలతో బయటకు వచ్చారనమాట. ముఖ్యంగా బ్రిటిష్ ఫ్లాగ్ పట్టుకుని జాతీయవాదం మాట్లాడుతూ మేమందరం పేట్రియాట్స్ అని చెప్పుకుంటూ అక్కడ గ్రేట్ రీప్లేస్మెంట్ జరుగుతుందని చెప్పుకొచ్చారనమాట. ఒకప్పుడు మేమందరినీ పరిపాలించాం, ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని పరిపాలిస్తున్నారు. ఇంతకు ముందు వరకు మేము కలనైజ్ చేసిన కాలనీస్ నుంచి వచ్చిన పీపుల్ అందరూ కూడా వచ్చి ఇప్పుడు మా దేశాన్ని మొత్తం ఆక్యుపై చేస్తున్నారు. మా కల్చర్ దెబ్బతింటుంది, మా ఉద్యోగాలు పోతున్నాయి, మా సోషల్ బెనిఫిట్స్ పోతున్నాయి. ఒకటా రెండా గ్రేట్ రీప్లేస్మెంట్ జరుగుతుంది. అంటే మొత్తం వైట్ రేస్ని తుడిచేసేసి వేరే వేరే వాళ్ళందరూ వచ్చి మా దగ్గర ఆక్యుపై చేస్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ ఈజ్ బికమింగ్ మిడిల్ ఈస్ట్ అంటే మా దేశాలన్నీ కూడా మిడిల్ ఈస్ట్లా మారిపోతున్నాయి, మా దేశాల్లో ముస్లిం జనాభా పెరిగిపోతున్నారు, మా దేశాల్లో సెక్యూరిటీ దెబ్బతింటుంది, ఇలా పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తూ సెంట్రల్ లండన్లో నిన్న మొన్న తిరిగారు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం పోలీసుల్ని రంగంలోకి దింపింది. పోలీసులకి నిరసనకారులకి మధ్య చాలానే గొడవలు అయ్యాయి కూడా. ఈ సందర్భంగా నిరసనకారులు కొంతమంది చిన్న చిన్న గ్రూపులుగా మారి ఎవరైతే ఎస్ఎల్ఎం సీకర్స్ లండన్ హోటల్స్ లో ఉంటారో ఆ హోటల్స్ దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం మొదలెట్టారనమాట. వీ వాంట్ అవర్ కంట్రీ బ్యాక్ అని అరుచుకుంటూ మా దేశంలోకి మీరు ఎందుకు వచ్చారని చెప్పి చాలా పెద్ద రభస చేశారనమాట. ముఖ్యంగా చిన్న చిన్న పడవల్లో స్మాల్ బోట్స్ వేసుకుని ఇంగ్లీష్ ఛానల్ ద్వారా చాలా మంది బ్రిటన్కి వస్తున్నారని, ఈ బోట్స్ అని ఆపండి, స్టాప్ ద బోట్స్, ఇనఫ్ ఈజ్ ఎనఫ్, సేవ్ అవర్ చిల్డ్రన్ అంటే బోట్స్ ఆపండి, ఇంక జరిగింది చాలు, వచ్చినంత వరకు చాలు, మా భవిష్యత్ తరాలన్నా కాపాడండి, మా కల్చర్ని కాపాడండి అంటూ వాళ్ళందరూ అరుచుకుంటూ పెద్ద పెద్ద స్లోగన్స్ చేశారనమాట. ఈ ప్రొటెస్ట్లన్నిటికీ మద్దతునిస్తూ ఎలాన్ మస్క్ కూడా వర్చువల్గా వాళ్ళతో మాట్లాడారు. మీరు మంచి పని చేస్తారు, ముందుకెళ్ళండి, కేర్ స్టార్మర్ని దింపేయండి, మీ దేశం మీకే కావాలి, మీ కల్చర్ మీకే కావాలి, హింస ఖచ్చితంగా వస్తుంది, అయినా పోరాడండి, డూ ఆర్ డే అన్నట్టు ఆయన కూడా చెప్పుకొచ్చారనమాట. అంటే ఎలాన్ మస్క్ కూడా వైట్ మ్యాన్ ఎవరు రీప్లేస్ చేయకూడదు, గ్రేట్ రీప్లేస్మెంట్ జరుగుతుంది, యూరోప్ లో పెద్ద పెద్ద దేశాలకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ముస్లిమ్స్ ని రానికండి, వైట్ మెన్ సుప్రిమసీ కాపాడండి అని చెప్పి పరోక్షంగా ఎలాన్ మస్క్ కూడా చెప్పుకొచ్చారనమాట. అయితే చాలా మంది ప్రొటెస్టర్స్ ఎవరైతే ఈ టామీ రాబిన్సన్ ఫార్ రైట్ లీడర్ సపోర్ట్ చేస్తారో ఇది ఆయనకు సపోర్ట్ మాత్రమే కాదు, ఇది దేశంలోనే ఒక కల్చరల్ రెవల్యూషన్, మా సంస్కృతిని మేము కాపాడుకోవడానికి వచ్చాం, అందరూ బయటకు వెళ్ళిపోండి, మా దేశం మాకు కావాలి, వీఆర్ రీక్లెయిమింగ్ అవర్ బ్రిటన్ అని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద నిరసనలే చేశారనమాట. దీంతో పాటు ఫ్రాన్స్ కి చెందిన ఫార్ రైట్ పొలిటీషియన్ ఎరిక్ జెమ్మర్ కూడా ఈ ర్యాలీని అడ్రస్ చేశారనమాట. మన ప్రజల యొక్క స్వేచ్ఛ అనేది ఇప్పుడు చాలా డేంజర్ లో ఉంది, గ్రేట్ రీప్లేస్మెంట్ జరుగుతోంది, మన కల్చర్ అంటే మన సంస్కృతికి బదులుగా ముస్లిం కల్చర్ వచ్చేస్తుంది, కాబట్టి మనం అర్జెంటుగా మన దేశాలు కాపాడుకోవాలని చెప్పి ఆయన కూడా ఈ ర్యాలీకి సపోర్ట్ ఇచ్చారనమాట. అయితే మొత్తం ఇదంతా తప్పు, ఈ యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీస్ చాలా తప్పు అని చెప్పి కూడా కొంతమంది బ్రిటన్లో వాదిస్తున్నారు. ముఖ్యంగా ఈ డెమాన్స్ట్రేషన్స్కి ఏదైతే ప్రొటెస్టులు జరుగుతున్నాయో, యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్టులు జరుగుతున్నాయో దానికి కౌంటర్గా కూడా కొన్ని ప్రొటెస్టులు జరుగుతున్నాయి అనమాట. మొత్తానికి లండన్లో మాత్రం ఈ నిరసనకారుల వల్ల నిన్న హింస చెలరేగిందనమాట. ఎలాన్ మస్క్ కూడా రీప్లేస్మెంట్ థియరీని సపోర్ట్ చేస్తూ ఈ నిరసనకారులకి మద్దతునిచ్చారు. యూరోప్ లో ఈ ఫార్ రైట్ ఉద్యమాలు బాగా పెరిగిపోయాయి, మా దేశం మాకే, మా కల్చర్ మాకే, మా దేశానికి ఎవరు రావద్దు అని చెప్పి చెప్తున్నారనమాట. అంతేకాదు రీసెంట్ గా రిఫార్మ్ యూకే పార్టీ అని చెప్పి యూకేలో ఈ కొత్త పార్టీ కూడా కొన్ని సీట్లు సాధించింది యూకే పార్లమెంట్ లో. అంటే ఇది కూడా ఒక ఫార్ రైట్ పార్టీ అనమాట. మనకు తెలుసు రీసెంట్ గా మనం చూస్తే కనుక లాస్ట్ ఇయర్ యూకేలో కన్జర్వేటివ్స్ ఎలక్షన్స్ ఓడిపోయారు. దానికి కారణం వాళ్ళ ఇమిగ్రెంట్స్ ని రాణిస్తూ వాళ్ళపైన స్ట్రిక్ట్ గా చర్యలు తీసుకోకపోవడమే అన్నమాట. 2016లో బ్రిటన్ లో ప్రజలు బ్రెగ్జిట్ కి ఫేవర్ గా అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేయాలని చెప్పి ప్రజలు ఓటేయడానికి ఒక కారణం కూడా ఇమిగ్రెంట్స్ విపరీతంగా అంటే యూరోప్ లో ఇతర దేశాల నుంచి యూకేకి ఇమిగ్రెంట్స్ విపరీతంగా రావటమే, దానిలో ముస్లిం ఇమిగ్రెంట్స్ కూడా పెరగటమే ఒక కారణం అనమాట. ఇవన్నీ చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ రీసెంట్ గా ఆస్ట్రేలియాలో కూడా మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అని చెప్పి మా దేశంలో ఇమిగ్రెంట్స్ వద్దని చెప్పి జనం చాలా మంది అక్కడ కూడా గొడవ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా మా కల్చర్ మాకే కావాలి, మా దేశంలోకి ఇమిగ్రెంట్స్ రావద్దని చెప్పి చాలా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.